హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నువ్వు విడాకులు ఇవ్వకపోతే నేను నీతో పాటు ఉంటానని ఎలా అనుకుంటున్నావు? ఉండే ఛాన్స్ లేదు, వెళ్ళిపోతాను. ఎన్ని రోజులు నేను పడిన నరకం చాలు అని అంటుంది. ప్లీజ్ మేఘన, అలా మాట్లాడకు. ఇప్పటి వరకు నువ్వు కూడా నాలాగే సుఖపడుతున్నావు అనుకున్నాను, కానీ నీ విషయంలో నేను ఇంత వీక్ అని తెలియదు. నువ్వు డివోర్స్ తీసుకోవాలని ఆలోచన మాత్రం దూరం పెట్టు. నేను చెబుతున్నాను కదా, ట్రీట్మెంట్ తీసుకుంటావా లేదా అనేది నాకు అనవసరం. నీకు 3 నెలల టైం ఇస్తున్నాను. ఈలోపు ఒక డిసిషన్ తీసుకో, లేదంటే నువ్వు విడాకులు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాను. అది ఇంటి నుంచి అయినా లేదా ఈ ప్రపంచంలో నుంచైనా అని అంటుంది. తను ఆ విషయం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒకవేళ నాకు తెలియకుండా ఏదైనా తప్పు చేస్తుందా? నో, తను అలా చేయదు. నేనే మారాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి, మేఘన విషయంలో మొగాడినని అనిపించుకోవాలి అని జగన్ తనలో తాను అనుకుంటాడు. భార్గవ్ ఇంట్లో ఉండలేక మౌనిక ఇంటికి వెళ్తాడు. భార్గవ్ లేడు అని తెలిసి హర్ష దగ్గరికి మేఘన వస్తుంది. తన భర్తతో మాట్లాడిన విషయాలన్నీ తనతో చెబుతుంది. ట్రీట్మెంట్ తీసుకుంటా అని చెబుతున్నాడు. ఒకవేళ అది జరిగినా కూడా తనతో నేను ఉండను కదా, అది అర్థం కావట్లేదు. మరి ఇంత పచ్చిగా మాట్లాడతావా? ఫీల్ అయి ఉంటాడు కదా. నిజాలు ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటాయి అన్నది ఉన్నట్టు చెప్పాలి. అందుకే చెప్పేశాను. నేను ఎంత టార్చర్ చేస్తున్నాను తనకు తెలియదు కదా. ఇన్ని రోజులు తను చేస్తున్న కరెక్ట్ అని అనుకునేవాడు. ఎప్పుడు తెలుస్తుందిగా అని అంటుంది. నువ్వు ఏదైనా చెప్పు, అలా మాట్లాడడం కొంచెం తప్పు అని అనిపిస్తుంది. హలో సార్, ఇలా మాట్లాడితేనే తనకి అర్థమవుతుంది. ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటాడు, తర్వాత ఓకే అయితే నన్ను వదిలేస్తావా అని అంటాడు. అది ఓకే కాదు. ఒకవేళ జరిగేది అయితే ఎప్పుడో ట్రీట్మెంట్ తీసుకునేవాడు. జరగదు కదా, అందుకే తీసుకోలేదు. వారి గురించి గొప్పగా చెప్పుకోవడం కోసం అని నా మొగుడు లాంటి వాళ్ళు చాలామంది ఇలాంటి పనులు చేస్తున్నారు. పైన పటారం లోన లొటారం అంటారు చూడు, అటువంటివి నా జీవితంలో కూడా జరుగుతాయని పెళ్ళి తర్వాతే అర్థమైంది. చూడడానికి బందోబస్తుగా చాలా బాగున్నాడు అనిపించింది. అతనిలో దిగిన తర్వాతే అర్థమైంది. ఆట వచ్చు కానీ ఆడే అంత బలం లేదు అని హర్షతో అంటుంది. ఇప్పుడు తను ట్రీట్మెంట్ తీసుకుంటా అంటున్నాడు. నేను ఇచ్చిన టైంలోపు అంత పర్ఫెక్ట్ అయితే ప్రాబ్లం లేదు. ఒకవేళ అలా కాకపోతే డివోర్స్ ఇచ్చేసి నీతో పాటు సెటిల్ అయిపోతాను అని అంటుంది. ఒకవేళ సెట్ అయినా సరే నీతోనే ఉంటాను, వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని తన ఎదను అరిసే గుండెలకు అనొచ్చి కళ్ళల్లోకి చూస్తూ సమాధానం ఇస్తుంది. తన నడుము మీద చేతులు వేసి, నీలాంటి భార్యకి అటువంటి భర్త దొరకడం నిజంగా నీ బ్యాడ్ లక్ అనుకోవాలి. అదే ప్లేస్లో నేను ఉంటే నువ్వు అనుకునే వాడిని. జరిగేది ఇప్పటికీ 2 పిల్లలు మీ ఒడిలో ఉండేవాళ్ళు, ఇంకొక బిడ్డ నీ కడుపులో ఉండేది. ఇప్పుడు మాత్రం ఏం జరిగిందని నువ్వు సరే అంటే కనిపెట్టేస్తా కదా అని అంటుంది. దానికి నీ భర్త ఒప్పుకోవాలి కదా అని అంటాడు. ట్రీట్మెంట్ తీసుకుంటా అని చెబుతున్నాడు కదా, చూద్దాం ఆ ట్రీట్మెంట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో. ఎలా ఏది జరిగినా నేను నాకు నువ్వు అంతే. ఒకవేళ అడ్డు వస్తాడంటే అడ్డు లేకుండా చేస్తాను. నువ్వు ఏదైనా చేస్తావు. అంత పిచ్చి ప్రేమ నా మీద నీకు. అదేంటి, నీకు లేదా ఆ ప్రేమ అని అతను అడుగుతుంది. నాకు నీ మీద ప్రేమ ఉందో లేదో నీకు అర్థం కావట్లేదా అని అంటాడు. అర్థమైంది కాబట్టే తనను కూడా వద్దు అనుకుంటున్నాను. సరే ఇంటికి త్వరగా వచ్చాడు అన్నావు, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు, వెతుకుతాడేమో అని అంటాడు.
తను బయటకి వెళ్ళాడు. నాకు తెలిసి ఫుల్లుగా తాగేసి వస్తాడు. బయట పని చేయడం, ఫుల్లుగా తాగి ఇంటికి రావడం. అది తప్ప తను చేసేది ఏముంది అని అంటుంది. సరే, ఇంతవరకు వచ్చావు కదా, ఇంట్లో కూడా ఎవరు లేరు ఒక్కసారి అని అంటాడు. ఇప్పుడేమి కుదరదు, తన ఏ టైంలో అయినా ఇంటికి రావచ్చు అని చెబుతుంది. అది కూడా నిజమే అని తల ఆడిస్తూ చెబుతాడు. దివ్య టీవీ చూస్తూ ఉండగా తన మొబైల్కి కాల్ వస్తుంది. ఆ కాల్ చేసింది తన బాస్ విశ్వ. ఈ టైంలో కాల్ చేశారేంటి అని అనుకుంటూ అక్కడ నుంచి వెళ్తుంది. కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అని అంటుంది. ఏంటి చెప్పాలి? నువ్వు పంపించిన చెక్ చేశాను. ఎటువంటివి యాక్సెప్ట్ చేయడం కుదరదు. అయినా ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఎటువంటి మనం ఎంకరేజ్ చేయడం చాలా తప్పు. నేను చెప్పేది అర్థం అవుతుందా సార్? మీకు ముందుగానే చెప్పాను, ప్రతిసారి చెప్పడం నా వల్ల కాదు. నేను అనుకున్నది పూర్తి చేయనివ్వండి, ఆ తర్వాత మీ డిసిషన్ మీరు తీసుకోవచ్చు. ఇంకా పూర్తి కాని దాని గురించి స్టార్టింగ్లోనే మీరు ఒక ఒపీనియన్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ప్లీజ్ సార్, నన్ను నమ్మండి. మీరు అనుకున్నట్టుగా ఏం జరగదు అని చెబుతుంది. నీ మీద నమ్మకంతో ఒప్పుకుంటున్నాను, కానీ నేను అనుకున్నట్టుగా ఏదైనా తప్పు జరిగితే మాత్రం పూర్తి బాధ్యత నువ్వే తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని లక్షల మంది మధ్యలోకి వెళ్ళాలి. 100 మంది గొప్పగా చెప్పుకోవాలి, కానీ 10 మంది కూడా తప్పుగా మాట్లాడుకోకూడదు. అర్థమవుతుందా అని అంటాడు. అర్థమైంది సార్, మీరు అనుకున్నట్టుగా మాత్రం జరగదు, నన్ను నమ్మండి అని అంటుంది. సరే, మంచిది అని అంటూ కాల్ కట్ చేస్తాడు. తను యథావిధిగా మళ్ళీ వచ్చి టీవీ ముందర కూర్చుంటుంది. మౌనికతో కలిసి స్పెండ్ చేద్దామని ఇంటికి వచ్చిన భార్గవ్కి హేమేంద్ర జిడ్డులాగా తగులుకుంటాడు. మమతతో కలిసి కిచెన్లో మౌనికకు చేస్తూ ఉంటుంది. మహేంద్ర తన మాటలతో భార్గవ్కి చిరాకు తెప్పిస్తూ ఉన్నప్పటికీ మౌనిక కోసం ఇవన్నీ భరిస్తూ ఉంటాడు. మమతతో పాటు కిచెన్లో ఉన్న మౌనిక ఎంతకీ బయటకి రాడు. భార్గవ్ తన దగ్గరికి వెళ్ళాలని డిసైడ్ అవుతాడు. కానీ ఎదురుగా ఉన్న మహేంద్ర నుంచి ఎలా తప్పించుకొని వెళ్ళాలి అనేది మాత్రం తనకి అర్థం కాదు. మమత కిచెన్లో నుండి బయటకు వస్తుంది. భార్గవ్ పైకి లేచి, మామయ్య దాహంగా ఉంది, వాటర్ తాగి వస్తా అని అంటూ పైకి లేచి కిచెన్ వైపు వెళ్తూ ఉంటాడు. మహేంద్ర తన అటు వెళ్ళడం చూసి, ఫ్రిడ్జ్లో ఉంది, కిచెన్లో కాదు అని చెబుతాడు. తను వెనక్కి తిరిగి, మామయ్య హాట్ వాటర్ తాగడం కోసం వెళ్తున్నాను అని అంటూ వెనక్కి తిరిగి, బాడీ మొత్తం హీట్ ఎక్కిపోయింది. నీ కూతురేమో నేను వచ్చిన నుంచి కిచెన్ నుంచి బయటకు రావట్లేదు. ఇప్పుడు చెప్తా దాని సంగతి అని అంటూ కిచెన్లోకి వస్తాడు. కిచెన్లోకి వెళ్ళగానే కుక్ చేస్తున్న మౌని చేతిని పట్టుకొని తన వైపు తిప్పుకుంటాడు. భార్గవ్ కళ్ళల్లోకి చూస్తూ, ఏంటి బావా అంత గట్టిగా పట్టుకున్నావు? నొప్పి పెడుతుంది, వదిలిపెట్టు అని ఆస్కీ వాయిస్తో అంటుంది. ఈ నొప్పి తెలుస్తుంది కానీ నా నొప్పి తెలియట్లేదు. వచ్చినప్పుడు కిచెన్లో నుంచి బయటకు రావేంటి? ఎంతసేపు అని వెయిట్ చేయాలి? అక్కడ మీ నాన్నేమో ఒకటే నస, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తూనే ఇప్పుడు దొరికావు అని నాకు దగ్గరగా జరుగుతాడు. అదేంటి అలా అంటావు? ఇంతకుముందే కదా అక్కడ నుంచి నేను ఇంటికి వచ్చింది, ఇవ్వాల్సినవి ఇచ్చాను కదా, ఇంకేం కావాలి అని అంటుంది. ఒక్కసారి ఇస్తే సరిపోతుందా? నిద్రపోయే వరకు ఇస్తూనే ఉండాలి అని అంటాడు. రేపటి